ఇప్పటికే చాలా టైం అయింది సార్. ఒకటి ఇక్కడ మూలాలు ప్రతిసారి కూడా ఈ మధ్య ఆఫ్రికా వినపడుతుంది. ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఆఫ్రికా నుంచే వచ్చాడు. ఓకే, ఆఫ్రికాలో కూడా పర్టికులర్గా క్యామరూన్, మొజాంబిక్ ఏదైతే ఒక కంపెనీ పేరు వినబడుతుందో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అట. అది అక్కడ లిక్కర్ తయారు చేయటంలో వన్ ఆఫ్ ది కంపెనీ. దానికి మేనేజింగ్ డైరెక్టర్లు, హెడ్లు కూడా మళ్ళీ ఎవరో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కజిన్స్ పేర్లే వినపడుతున్నాయి. ఏదైతే ఈ మధ్య కొన్ని సోదాలు జరిగినాయో, వైఎస్ అనిల్ రెడ్డి అట, వైఎస్ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనుకుంటా, ఆయన దానికి ఎండీగా ఉన్నట్టున్నాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సేమ్ ఇలాంటిదే నకిలీ మద్యం తయారు చేస్తే అక్కడ క్యామరూన్ కన్సర్న్ మినిస్టర్ స్వయంగా వెళ్ళి అక్కడ కంపెనీని సీజ్ చేశారు. ఆ కంపెనీ మీద కేసులు నడుస్తున్నాయి ప్రస్తుతం అక్కడ. సో అలాగే అక్కడ కొన్ని శాచెట్స్ ద్వారా కూడా లిక్కర్ అమ్ముతున్నారని, ఆ శాచెట్స్ ద్వారా ఉన్నదానికి పర్మిషన్ లేదని, ఏది షాంపూ శాచెట్స్ లాగా, దాని మూలంగా చాలామంది చనిపోయారని అక్కడ. సో అలాగే మొజాంబిక్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉందట. మరి వెళ్ళిన వాళ్ళు కూడా మొన్న వచ్చిన ఆయన అదే ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చాడు. అలాగే ఈ లిక్కర్ కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కొంతమంది ఆఫ్రికాకి వెళ్ళారని, లిక్కర్తో పాటు మైనింగ్ మిగిలిన బిజినెస్లు చేయడానికి స్కోప్ అవన్నీ కూడా. సో ఇదంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇదంతా కూడా ఆఫ్రికాలో కనెక్షన్ ఉంది, ఆ మూలాలు కూడా వెలికి తీస్తాము ఈ నకిలీ మద్యం కేసు ద్వారా అని చెప్పేసి అంటున్నారు. అదే ఫార్మార్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు అని అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఆ లింక్ ఇక్కడ ఏమన్నా మ్యాచ్ అవుతుందా సార్? అంటే ఆ రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు ఇక్కడ కల్తీ మద్యం కానీ. ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ లిక్కర్ బిజినెస్ మన యొక్క ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, తెలంగాణ కలిపి బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో చేస్తున్నారు, చేయకుండా ఏం లేదు. అయితే ఏంటంటే ఉపరాగా డబ్బులు చేతిలో పడితే ఏమైపోతుందంటే ఇంకా ఆశ ఎక్కువ, ఇంకా ఏమో చేసుకుందాం, అరే ఆఫ్రికన్ కంట్రీస్ లో వెళ్ళి మైనింగ్ చేసినా, లిక్కర్ బిజినెస్ చేసినా ఇంకా కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఒక ఆశతో ప్రత్యేకించి ఈ కంపెనీలు నిర్వహించి రాజకీయ నాయకులతో లింక్ ఉన్న వాళ్ళు, అలాగే రాజకీయ నాయకుల కంపెనీల వాళ్ళు ఇవన్నీ చేయటంలో మనం ఏం ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఎంత గందరగోళమైనా చేస్తారు. అది ఒక ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ఈ బిజినెస్లు వాస్తవము. మిత్రుడు వైఎస్ఆర్సీపీ ఆందోళన పడుతున్నాడు, కానీ ఇది ఆటోమేటిక్ గా సిబిఐ ఇడిగిపోతుంది ఈ కేసు, నో డౌట్. ఎందుకంటే విదేశీ మూలాలు ఉన్నప్పుడు ఎవరు సీటు దర్యాప్తు చేస్తుంది? విదేశీ మూలాలు ఉంటే వాళ్ళకేం పవర్ ఉంది ఎక్కడ పోవడానికి? అందువల్ల సిబిఐకి పోవాలి. మనీ లాండరింగ్ ఉంటుంది, కంపెనీల నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈడీకి పడుతుంది. ఈ రెండు సంస్థలు దర్యాప్తు ఫ్యూచర్ లో చేయబోతాయి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారో రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళందరి సంగతి కూడా బయటపడుతుంది. ఎవరు దీన్ని ప్రోత్సహించలేదని లేదు. డబ్బులు ఊరికేనే సంపాదిస్తున్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తాయి, చేయండి అని చెప్పి. ఇక్కడ డిస్టిలరీ కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు రాజకీయ పార్టీల కనుసన్నలో కాక ఎవరి కనుసన్నలో నడుస్తాయి? ఇప్పుడు అదే కంపెనీలకు మళ్ళీ ఆర్డర్లు ఇప్పుడు కూడా ఇచ్చారు కదా, వేరే కంపెనీలకు ఏమైనా ఇచ్చారా? ఆ కంపెనీలు బ్యాన్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏవైతే సప్లై చేసిన కంపెనీలు ఉన్నాయో మరి కల్తీ సప్లై చేశారు, ప్రాణాలు హరించారు అని మనం చెప్పినప్పుడు ఆ కంపెనీలను బ్యాన్ చేశారా? చేయలేదు కదా. చేయాలి అంటే అది ఎంత ప్రూవ్ కావాలి, కల్తీ జరిగినట్టు, చనిపోయినట్టు, ఇవన్నీ కావాలి. సరే, రకరకాల కారణాలతో ఇవాళ ఏది ఏమైనా కూడా మరి ముందు జాగ్రత్తగా ఆలోచించకుండా వైఎస్ఆర్సీపీలో అవినీతి అక్రమాలు చేసేటువంటి వాళ్ళను కూడా తెలుగుదేశము లేకపోతే బీజేపీని కూడా అంటారు, లేకపోతే జనసేన కూడా చేర్చుకోవడం పెద్ద తప్పు. ఎందుకు చేర్చుకున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి రాజకీయ పార్టీ. ఆయనేమో జయచంద్ర రెడ్డి తెచ్చుకున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, టికెట్ కూడా ఇచ్చి పారేశారు. చాలా మందికి టికెట్లు ఇచ్చారు, మంత్రులు చేసేసారు తెలుగుదేశంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళను.
మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తల మనోభావాలు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించడం లేదు. ఇవాళ ఇది బయటపడింది, లిక్కర్ స్కాము. బయటపడినప్పుడు సరే సస్పెండ్ చేశాము, లేకుంటే పార్టీ నుంచి పంపించాము అంటే సరిపోదు. లోతుగా దర్యాప్తు జరిగి తీరాలి. జరిగి తీరాలి అంటే సిట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వమే అడగచ్చు సిబిఐని, మీరు ఎంక్వైరీ చేయండి అని. సిట్ను కూడా అడగచ్చు. అడిగితే మంచిది అని నేను అనుకుంటున్నాను. అడగకుండా వదిలేశారనుకోండి ఎక్కడికక్కడ అరే ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రెజర్ సిబిఐ మీద, కేంద్ర పెద్దల ప్రెజర్ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సిట్టుల మీద, సిఐడిల మీద, ఏసీబీల మీద మంత్రుల ప్రభావము, మా ఎమ్మెల్యేల ప్రభావం ఉంటుందా ఉండదా? ఉండి తీరుతుంది. అందులో లేదని చెప్పడానికే లేదు. కేసు దర్యాప్తు లోతుగా వెళ్తున్నప్పుడు కొద్ది రోజులు ఆగవయ్యా, నేను ముఖ్యమంత్రి గారు చెప్తారు, మా వాడి ఇందులో ఇన్వాల్వ్ అవుతాం, పేరు బయటకు వస్తుంది, రానికుండా ఆపండి అంటే ఆపుతారు. అలాగే తెలుగుదేశంలో పేర్లు వస్తాయంటే ఆపండి అంటే ఆపుతారు దర్యాప్తు. ఏమో మనకెందుకు ఇవన్నీ. పోలీసులు కూడా ఎలా ఉంటారంటే ఇవాళ పోలీసులు అధికారులు కూడా జైలు పాలు కావటం గత ప్రభుత్వం హయాంలో కారణాల వలన ఇప్పుడు అందరికి భయం కూడా పుట్టుకుంది. రాజకీయ నాయకుల మాటలు వినకపోతే రేపొద్దున మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఒకటి, తప్పు చేస్తే ఏంటి అనేది ఇంకొకటి, నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మళ్ళీ మన పరిస్థితి ఏంటి అని ఆందోళనలో ఉన్నారు. సో అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే సిబిఐకి వేయడం ఉత్తమం. సిబిఐ అంటే కేంద్రం వచ్చి ఉంటుందని మీరు అనొచ్చు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మంచి సంబంధాలు ఉన్నాయి, అదేమన్నా తప్పుదారి పట్టించేస్తారేమో అని. ఇప్పుడు సమస్య అట్లా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు వైఎస్ఆర్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు? తెలుగుదేశానికి సంబంధం ఇదంతా అంటున్నప్పుడు వాళ్ళు సిబిఐ విచారణ జరగనే అంటారు కదా. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు? ఉపయోగించినా నడవదు కదా. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే ఎవరైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా విలేజ్ లో దొంగసార అమ్ముతే ఎక్సైజ్ పోలీసులు రావడము, ఏదో 4 సీసాలు 100 పగలగొట్టడము, అలాగే డబ్బులు తీసుకోవడం, వెళ్ళిపోవడము, వాళ్ళు అట్లా వెళ్ళిపోతూనే మళ్ళీ సీసాలు పెట్టి అమ్ముకోవడం. అప్పుడు ఈ బ్రాందీలు, విస్కీలు అవి పెద్దగా మార్కెట్లో ఉండేటి కాదు. ఎక్కువగా సారాయి అంటే అధికారికంగా సారాయి షాపులు, సారాయి వేలాలు వేశారు, షాపులు వేలాలు జరిగేటివి. అందులో నాటు సారాయి దొంగగా తయారు చేసుకొని అమ్మేవాళ్ళు. ఇప్పుడు లిక్కర్ అయిపోయింది. లిక్కర్ అధికారికంగా తయారు చేస్తారు, అనధికారికంగా నకిలీ లిక్కర్ తయారు చేస్తారు, అదే లేబుల్స్ పెట్టి. ఇప్పుడు నడుస్తున్నది వ్యవహారం ఇది. ఏ ప్రభుత్వాలు ఆపగలిగినాయి వీటిని చెప్పండి? మళ్ళీ చెప్తున్నా నేను, గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ, రెడ్ శాండిల్ కానీ, లిక్కర్ కానీ, సారాయి కానీ, లేకపోతే గనక ఈ ఎర్రచంద్రము కానీ ఏ ప్రభుత్వాలు ఆపలేదు. యాజ్ ఏ మై 45 జర్నలిస్ట్ గా చెప్తున్నాను, 45 ఇయర్స్ జర్నలిస్ట్ గా. ఎవ్వడి వల్ల కాలేదు, ఎవ్వరు ఆపలేదు, ఎవ్వరు ఆపలేరు. మత్తు పదార్థాలు దేని కింద వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. ఆపుతున్నారా వాళ్ళు? ఎన్ని రైళ్లు చేశారు? ఎన్ని ఆపగలిగినారు? ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఎయిర్పోర్ట్లలో ఇతర దేశాల నుంచి పట్టుబడుతున్నాయా లేదా? భయం ఏమైనా ఉందా? వస్తున్నాయి కదా. మత్తు పదార్థాలు రావడం లేదా? ఇవాళ ఒక కేసు బుక్ చేస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కేసు బుక్ అవుతుంది, ఇంకొక ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటున్నారు. ఎక్కడ ఆగిపోయింది మరి? వస్తున్నాయి అంటే భయం లేదనే కదా అర్థము. ఎట్లాగో వీళ్ళకి తప్పించుకొని వెళ్తే కోర్టు సంపాదించుకోవచ్చు అనేది ఆలోచిస్తున్నారు. కానీ అమ్మో ఇండియాకి తీసుకెళ్తే గనక మనము తన్ని లోపల బాటు దొక్కుతారంటే ఎన్కౌంటర్ చేస్తారు, మన భవిష్యత్తు పోతుంది అని చెప్పి ఎవడన్నా ఆలోచిస్తున్నాడు అంటే అర్థమేమి? దొరికితే చూద్దాం, దొరకకపోతే తప్పించుకొని పోయి కోర్టు సంపాదించుకుంటాం అంటే కేంద్ర ప్రభుత్వం అంటే కూడా భయం లేదని దాని అర్థం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే. రైట్ లక్ష్మణ్ గారు.